అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక స్వీట్ ఐటెంతో మీ ముందుకొచ్చాను. సో అది స్వీట్ ఏంటంటే పీనట్స్ ఉంటాయి కదా, దాంతో చేస్తారు. దీన్ని పీనట్ బర్ఫీ ఆర్ పీనట్ హల్వా మీరు ఏం పేరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. సో ఇది చాలా హై ప్రోటీన్ అనమాట. సో ఇది ఎలా చేయాలో చెప్తాను. సో ఫస్ట్ నేను ఒక కడాయి పెట్టుకున్నాను. మన పీనట్స్ ఉంటాయి కదా, గ్రౌండ్ నట్స్, అవి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ బాగా ఫ్రై అవ్వని అవసరం లేదు. పైనుండి ఆ పొట్టు మనకి ఈజీగా వచ్చేలాగా ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇది వేడైంది కదా, నేను పీనట్స్ని బాగా రోస్ట్ చేస్తున్నాను అన్నమాట. సో మనకి బాదం కన్నా ప్రోటీన్ ఇందులోనే ఎక్కువ ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక 10 to 15 గ్రౌండ్నట్స్ రోజు నానబెట్టుకుని తిన్నా, లేకపోతే ఇలా రోస్ట్ చేసుకుని తిన్నా చాలా హెల్దీ అనమాట. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది కూడా స్వీట్ అనేది. సో రోస్ట్ అయిపోయినాయి కదా, ఇది ఒక పక్కకు పెట్టేసుకొని చల్లారాలి కాబట్టి ఒక వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. సో ఇవి కొంచెం చల్లారి మనం దాని మీద పొట్టంతా తీసేయాలి. సో ఇప్పుడు మన స్వీట్ కాబట్టి ఇందులో షుగర్ మనకి అంత మంచిది కాదు కాబట్టి నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. ఇది గట్టి బెల్లం అనమాట, చెరుకు బెల్లం అంటారు కదా. సో మంచి బెల్లం ఇది. సో బెల్లం కూడా ఐరన్ రిచ్ కాబట్టి హ్యాపీగా మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇది త్వరగా మెల్ట్ అవ్వడానికి చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను అనమాట. చూసారు ఎంత గట్టిగా ఉంది ఈ బెల్లం. సో ఇందులో స్వీట్నెస్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. కావాలంటే ఇవి కోర్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇందులో ఆల్రెడీ మనం లైట్గా వాటర్ వేసి మళ్ళీ బాయిల్ చేస్తాం కాబట్టి చిన్న ముక్కలు అయితే కరిగిపోతాయి అన్నమాట. సో మీరు తీసుకున్న పల్లీలకి ఎంత అయితే మీకు స్వీట్ కావాలో అవి దానికి సరిపడా మనం బెల్లం తీసుకోవాలి. సో లేదు మీకు కొంచెం అందులో బెల్లం షుగరు కావాలని యాడ్ చేసుకుంటే అవి రెండు కూడా కలిపి యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇందాక రోస్ట్ చేశాను పల్లీలు, సో అదే బాండి తీసుకున్నాను. సో ఈ బెల్లం అంతా అందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇది మ్యాక్స్ నాన్ స్టిక్ ఉండేలా చూసుకోండి. నాన్ స్టిక్ అయితే మనకి కిందకి మంచిగా అతుక్కోకుండా వస్తుంది అనమాట. సో ఈ లోపు నేను బెల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసుకునేటప్పటికి పల్లీలు కూడా చల్లారిపోయినాయి. సో చేతి ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట పొట్టంతని. సో తీసి పక్కన పెట్టేసుకున్నాను. చిన్న గ్లాస్ వాటర్ బెల్లంలో యాడ్ చేసి అది కొంచెం మనం మెల్ట్ అవ్వాలన్నమాట. బెల్లం అంతా వాటర్లో కరిగిపోవాలి. ఇది మనం తీగ పాకం, గట్టి పాకం అంటారు కదా, అదేం అవసరం లేదు. జస్ట్ మొత్తం బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది. సో ఇది కొంచెం వెయిట్ చేద్దాము కరిగేంత వరకు. పక్కన అలా కరుగుతూ ఉంటుంది. ఈ లోపు మనం పొట్టు తీసుకున్నాము కదా, సో ఇదంతా మిక్సీ వేసుకుందాము. సో ఇది మరీ రఫ్గా ఉండాలి, లేకపోతే మరీ స్మూత్గా పౌడర్లా చేయాలని ఏం లేదు. అది మీకు తినడానికి ఎలా ఇష్టం ఉంటే అలా. కొంతమందికి చిన్న చిన్న ముక్కలు ఉండే ఇష్టం, కొంతమందికి హల్వా లాగా ఉండే ఇష్టం, అట్లా ఇది ఆప్షనల్ అనమాట. సో ఇది కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి నేను ఒక 10 to 15 కాజు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇదంతా కలిపి మిక్సీ చేసుకుందాము. అంటే మిక్సీ అయిపోయింది కదా. సో ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా అయిందో. సో ఇందులో కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం మిక్సీ చేసుకున్నప్పుడు ఇలా గట్టిగా అవుతుంది. సో ఇది ప్లేట్లోకి తీసుకొని మనం ముద్దలు లేకుండా కొంచెం అది చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఆ బెల్లం సిరప్లో మనం యాడ్ చేస్తాం కాబట్టి ఉండలు కట్టకుండా ఫస్టే మనం అదంతా మెత్తగా చేసుకోవాలి. కావాలంటే మీరు ఇది రోస్ట్ చేసుకొని ఒక
గ్లాస్ జార్లో కూడా ఎక్కువ క్వాంటిటీలో మీరు చేసుకోవచ్చు. మళ్ళీ రోస్ట్ చేసి పేస్ట్ చేసి అట్లా చేసుకోకుండా కొంచెం స్టోర్ చేసుకుని మీరు ఎప్పుడైతే మీకు స్వీట్ కావాల్సి ఉంటుందో అప్పుడు ఈ సిరప్ అనేది రెడీ చేసుకొని చేసుకోవచ్చు ఈ బర్ఫీ. సో అయిపోయింది కదా. సో నేను ఇదంతా ఆల్రెడీ బెల్లం అంతా కరిగిపోయింది, సో అందులో వేసేసాను అనమాట. సో ఇది మొత్తం మనం హల్వా లాగా బర్ఫీ లాగా అయ్యేంత వరకు మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇందులో కావాలంటే కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఇంకా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే మా ఇంట్లో ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ చేయరు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. బట్ నాకు మిల్క్ అంటే ఇష్టము, సో అది కూడా ఒకసారి ట్రై చేసాను, చాలా బాగుంది. అండ్ ఎంతో కాదు, జస్ట్ టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది మొత్తం లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను. చెప్పాను కదా మిల్క్ ప్రొడక్ట్స్ మా ఇంట్లో తినరు కాబట్టి నేను చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను. మీరు గీ అంతా స్వీట్స్లో మనకి గీ స్మెల్ చాలా బాగుంటుంది కాబట్టి మీకు ఎంత ఇష్టం ఉంటే అంత యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాపర్గా మిక్స్ చేయాలి. చూసారా, నేను గీ యాడ్ చేసిన తర్వాత అది మనకి రెడీ అవుతుందని ఎలా తెలుస్తుంది అంటే మొత్తం ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది అది. సో కొంచెం థిక్గా అయ్యి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు మనం అట్లా తిప్పుతూ ఉండాలి. సో అందుకే నేను నాన్ స్టిక్ యూజ్ చేస్తే చాలా బెటర్ ఇది. ఇంకొకటి ఏంటంటే నాన్ స్టిక్ కాకుండా వేరేది ఏమైనా తీసుకుంటే అది కింద అతుక్కపోవడము ఇట్లా జరుగుతుంది కాబట్టి మోస్ట్లీ నాన్ స్టిక్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో చూసారా, నేను కలుపుతుంటేనే మీకు అర్థమైపోతుంది అది లాస్ట్లో కిందకి అది అతుక్కోకుండా వచ్చేస్తుంది. సో డన్ అయిపోయింది అని మనకి సిగ్నల్ అనమాట. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో అంతే, రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసి చూసారా, నేను ఇలా అంటే మొత్తం అంతా అది అసలు అంటుకోకుండా వదిలేస్తుంది. సో మీకు ఇంకా ఒక ఇట్లా క్యూబ్స్లా కట్ చేయాలంటే ఇంకొంచెం థిక్గా అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. బట్ నేను కొంచెం హల్వా లాగా చేస్తాను కాబట్టి సో ఇట్లానే ఈ దాంట్లో తీసేస్తున్నాను అనమాట, ఒక బౌల్లో తీస్తున్నాను. సో ఇది పీనట్ బర్ఫీతో మనం పీనట్స్తో గార్నిష్ చేసుకుందాం. సో ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది స్వీట్. హెల్దీ రెసిపీ అండ్ టేస్టీ అండ్ హై రిచ్ ప్రోటీన్ అనమాట. సో ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం చేస్తే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా చూపిద్దాము అని చెప్పి సెకండ్ టైం చేసి మీకు వీడియో పెట్టాను అనమాట. సో అంతే, పీనట్ బర్ఫీ రెడీ. యమ్మీ ఉంటుంది. ఈ బౌల్ ఒక్కసారిగా తినేస్తారు ఎవరైనా, అంత టేస్ట్ ఉంటుంది. సో ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. అంతే, ఈరోజు వీడియో ఒక మంచి రెసిపీ చూపించానని అనుకుంటున్నాను. సో ఇది ఇప్పటివరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ నన్ను సపోర్ట్ చేయాలంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మౌనితిన్.